బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 7 మావోయిస్టులు ఈ ఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 12 మంది మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కొనసాగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. బీజాపూర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 12 మందికి గాయాలయ్యాయని సమాచారం. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం సర్చ్ ఆపరేషన్ సంబంధించి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు భారీ ఎన్కౌంటర్ లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఉదయ్? సచిన్, దండకంలో గగురుపాటు ఘటన నమోదైందని చెప్పుకోవాలి. నిజానికి బస్తర్ ఏరియా పరిధిలో పెద్ద ఎత్తున వరుస ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లోని ప్రధాన మావోయిస్టు కారిడార్ గా ఉన్నటువంటి నారాయణపూర్ బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం ఓర్చా పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున భీకర కాల్పులు ఈరోజు మధ్యాహ్నం నుంచి అటు మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మధ్య చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో సుమారు 8 మంది మావోయిస్టు మృతి చెందినట్టు మనకు తాజాగా సమాచారం ఉంటుంది. అయితే మరో 12 మంది వరకు మావోయిస్టులు కూడా గాయాల పాలైనట్టు, తీవ్ర స్థాయిలో రక్తస్రావానికి కూడా గురైనట్టయితే మనకి ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని డెడ్ బాడీస్ అయితే భద్రతా బలగాలు కలెక్ట్ చేశాయి. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఎన్ని డెడ్ బాడీస్ రికవరీ అయ్యాయి, ఎంతమంది మావోయిస్టులు మృతి చెందిన అంశంపై ఒక అధికారిక ప్రకటన అటు భద్రతా బలగాల నుంచి అయితే వచ్చే అవకాశం అయితే మొత్తంగా మనం కొంత పరిశీలన చేస్తే దాదాపు ఇది 31వ ఎన్కౌంటర్ గా, మొత్తం ఈ 5 నెలల్లో జరిగినటువంటి 31వ ఎన్కౌంటర్ గా మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు 114 మందికి పైగా మావోయిస్టులు ఈ 5 నెలల్లో ఎన్కౌంటర్ లో మృతి చెందినది మనకి తాజాగా సమాచారం అవుతుంది. ఇటీవల వికల్ప పేరిట మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప పేరిట ఒక లేఖ కూడా ఇప్పటికే వాళ్ళు విడుదల చేశారు. దాదాపు 28 ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతాయి. అందులో 18 ఎన్కౌంటర్లు పూటకమంటూ కూడా వికల్ప తాను విడుదల చేసినటువంటి లేఖలు కూడా పేర్కొన్నారు. సో ఇలా వరుస ఎన్కౌంటర్లలో చాలా పెద్ద ఎత్తున మావోయిస్టు సహచరులు కోల్పోవడం పట్ల మావోయిస్టు పార్టీ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి అయితే గురవుతున్న పరిస్థితి కలిపింది. ఒకవైపు అబూజ్మడ్ వంటి ఏరియాను ఛేదించే దిశగా భద్రతా బలగాలు పావులు కదుపుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా నారాయణపూర్ బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి ఎన్కౌంటర్లు దాదాపు 8 మంది మావోయిస్టు సహచరులను కోల్పోవడంతో ఒక్కసారిగా ఆ పార్టీ అయితే మరింత ఆందోళనకు అయితే గురవుతుంది. సచిన్, రైట్, అంటే ఈ సర్చ్ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పోలీసులు కావచ్చు, భద్రతా బలగాలకు సంబంధించి కావచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా ఉదయ్? ఇప్పటి వరకు నారాయణపూర్ బీజాపూర్ జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్స్ సంయుక్తంగా ఈ కోంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరో అరగంట పాటు కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. లైట్ డల్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మావోయిస్టుల డెడ్ బాడీస్ కోసం ఎవరైతే ఇంకా గాలింపు చర్యలు ఎవరైనా మావోయిస్టులు కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంటుంది. మరో అరగంట తర్వాత లైట్ డల్ అయ్యేంత వరకు కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. సో అప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నది, ఎంతమంది మావోయిస్ట్ డెడ్ బాడీస్ ని రికవరీ చేసుకునే అంశంపై అయితే అధికారిక ప్రకటన భద్రతా బలగాల నుంచి వచ్చే అవకాశం ఉంది. సచిన్, అంటే ఎలక్షన్స్ కి ముందు మొదలైంది అంటే రిజల్ట్స్ తర్వాత కూడా కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే రిజల్ట్స్ లోపే దీనికి సంబంధించి అక్కడ సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు దానికి సంబంధించి పూర్తి చేయాలనుకుంటున్నారా? నిజానికి దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు ప్రధాన ముప్పుగా అటు కేంద్ర హోంశాఖ మొదటి నుంచి కూడా భావిస్తుంది. గతంలో మన్మోహన్ సింగ్ హయాం నుంచి కూడా ఖచ్చితంగా మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అప్పటి కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సైనిక చర్యకు పాల్పడితే ఆ తర్వాత ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ క్రగార్ పేరిట ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అదే సీరియస్నెస్ ను కొనసాగిస్తూ వస్తుంది. నిజానికి యుద్ధాలను గమనిస్తే గతంలో కార్గిల్ వార్ లో చనిపోయినటువంటి సైనికుల సంఖ్య కంటే కూడా ఖచ్చితంగా మావోయిస్టుల చేతిలో హతమైనటువంటి జవాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అటు మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున అక్కడ ప్రాణ నష్టం కూడా వాటిల్తుంది. ఈ అప్రకటిత యుద్ధంలో చాలా మంది గిరిజనులు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక
చాలా పెద్ద ఇష్యూగా అటు రెడ్ కారిడార్ ను అటు కేంద్ర హోంశాఖ పరిగణిస్తుంది. సో ఖచ్చితంగా ఈ రెడ్ టెర్రరిజాన్ని అణచివేసేందుకు కేంద్ర హోంశాఖ ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇటీవల వరుస ఎన్కౌంటర్లు చేరుకుంటున్నాయి. ఇప్పటికైతే 2024 కల్లా మావోయిస్టులను అణచివేయడము, వేయడమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా పలుమార్లు ప్రకటించి ఉంది. సో ఖచ్చితంగా మరిన్ని ఎన్కౌంటర్లు జరిగే అవకాశం దండకారణ్య వ్యాప్తంగా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం భవిష్యత్తులో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.